వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 787వ వినిపించే కథ వికే 787 శ్రీమతి స్వాతి తక్కళ్లపల్లి గారి కథ సంతోషం. రచయిత్రి శ్రీమతి స్వాతి తక్కళ్లపల్లి వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ తరతరాల సంపద 474వ వినిపించే కథగా రూపొందించాను కదా. వారు ఎంఏ సోషియాలజీ చేశారు. కవితలు, కథలు, నానీలు, హైకూలు, సమీక్షలు రాయడం, వివిధ వేదికల మీద జూమ్ కార్యక్రమాల్లో కథలు, కవితలు చదవడం వారి ప్రవృత్తి. కథలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. వివిధ కవితల పోటీల్లో వారు బహుమతులు అందుకున్నారు. రవళి ఆన్లైన్ మాసపత్రికలో ఒక ఆర్టికల్ వ్రాస్తున్నారు. వారి కథ సంతోషం ఇప్పుడు విందాం. సమయం రాత్రి 8 అవుతోంది. రాజేష్ కాస్త ముభావంగానే కారు డ్రైవ్ చేస్తున్నాడు. తన పనులన్నీ ముగించుకుని ఇంటికి వస్తున్న ఓనర్ రమణారావు వెనక సీట్లో కూర్చుని రిలాక్స్ అవుతూనే రాజేష్ ముభావంగా ఉండటం గమనించాడు. రమణారావు తమ విల్లా ముందు తనను దించి ఇంటికి వెళ్ళిపోతున్న రాజేష్ వైపు చూస్తూ, రాజేష్, నువ్వు నా దగ్గర పనికి చేరిన ఈ 2 నెలల్లో నిన్నెప్పుడూ ఇంత ముభావంగా చూడలేదు. ఏమైనా సమస్య? చొరవగా అడిగాడు. ఆ మాటలకు కొంచెం తేరుకున్న రాజేష్ తడబడుతూ, సార్ అది రేపు మా పెళ్లి రోజు సార్. అందుకని నా భార్యను పాపను గుడికి పార్కుకి తీసుకువెళ్ళాలనుకున్నాను. కానీ రేపు రానని మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను సార్, సంకోచిస్తూ చెప్పాడు. అది విన్న రమణారావు కాస్త ఆశ్చర్యంతో, సరే రాజేష్, మరేం పర్వాలేదు, రేపు మా బాబును తీసుకుని వెళ్తాలే, నువ్వు రానక్కర్లేదు అంటూ సంతోషంగా 2000 రూపాయల నోటు రాజేష్ చేతికి అందించాడు. అది చూసిన రాజేష్ సంతోషానికి అవధుల్లేవు. ఆనందాశ్రువులను తుడుచుకుంటూ ఆ 2000 తీసుకుని యజమానికి థ్యాంక్స్ చెప్పి రాజేష్ సంబరంగా ఇంటి దారి పెట్టాడు. అతను వెళుతున్న వైపే తదేకంగా చూస్తున్న రమణారావును చూసి అటువైపుగా వచ్చిన వంట మనిషి రమణమ్మ, మీరెంత మంచివారయ్యా అంటూ కృతజ్ఞతతో యజమానికి 2 చేతులు జోడించి దండం పెట్టింది. ఆ మాటలకు, ఇదేమిటి రమణమ్మ ఇలా అంటున్నావు? మొన్నటి వరంగల్ వరదల్లో కూడు గూడు కొట్టుకుపోయి అంతా కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న రాజేష్ని నువ్వే కదా డ్రైవర్ పనుల్లో కుదిర్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టావు. అంతకంటే గొప్ప పన నే చేసింది? రమణమ్మను మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు రమణారావు. ఆ మాటలకు మరింత సంతోషపడిన రమణమ్మ, మీ మంచితనాన్ని చూసే కదా బాబుగారు వాణ్ణి మీ దగ్గర పని కుదిర్చాను అంటూ మరోమారు దండం పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది రమణమ్మ. ఆ మరునాడు రమణారావు టిఫిన్ చేసి పెద్ద కొడుకు రఘుని తీసుకుని యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తున్న దారిలో రాజేష్, అతని భార్య, పాప ముగ్గురు సంతోషంగా సైకిల్ మీద గుడివైపు వెళ్ళడం చూశాడు. ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ రమణారావు కాసేపు స్తబ్దుగా మారిపోయాడు. ఆఫీసు ముందు కారాగినా కూడా రమణారావు ఆ ఆలోచనల నుంచి బయటపడలేదు. నాన్నా నాన్నా అరుస్తున్న రఘు మాటలకు తేరుకుని ఆఫీసులోకి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు. అసిస్టెంట్ ఏవో సంతకాలు కావాలని అడుగుతున్నా అదేమీ పట్టని రమణారావు ఇంకా దీర్ఘాలోచనలోనే ఉండటం గమనించిన రఘు అసిస్టెంట్తో కాసేపయ్యాక రమ్మని చెప్పి అతన్ని పంపించి వేశాడు. ఇంతలా డిస్టర్బ్ అయిన తండ్రి వైపు చూసి, ఏమైంది నాన్న, ఇవాళ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఒంట్లో బాలేదా, లేక ఆఫీసులో ఏదైనా సమస్య అంటూ కంగారుగా అడిగాడు రఘు. రఘు మాటలు విని మామూలు స్థితికి చేరుకున్న రమణారావు, రఘు, రాజేష్ కుటుంబంతో కలిసి అలా సైకిల్ మీద పెడుతుంటే మన పాత రోజులు గుర్తొచ్చాయి నాన్న. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము అదే స్థితిలో ఉండేవాళ్ళం. అప్పుడు మీ పుట్టినరోజులకు కూడా ఇలానే సైకిల్ మీద నలుగురం వెళ్ళేవాళ్ళం. అప్పుడెంత దగ్గరతనంగా ఉండేదో. చిన్ని చిన్ని సంతోషాలే, కానీ ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు, సరిగ్గా ఒకరి ముఖాలొకరు చూసుకోలేని గజిబిజి జీవితంలో మన సమయం అంతా గడిపేస్తున్నాం. మొన్న మా మ్యారేజ్ డేకి నేనేమో ఆఫీస్ పనులతో బిజీ, మీ అమ్మేమో తన వ్యాపకాలతో బిజీ. ఒకే ఇంట్లో ఉన్న
పొద్దున్న కనీసం ఒకరి మొహం మరొకరు చూసుకున్నదే లేదు సరికదా, ఫోన్లలోనే విష్ చేసుకున్నాం. సాయంకాలం పార్టీ అరేంజ్మెంట్స్ పూర్తయ్యాక ఇద్దరం పార్టీలో కలుసుకున్నాం. అందరూ గొప్ప కోసమో పరపతి కోసమో, కొందరు గౌరవం కోసమో, మరికొందరు వాళ్ళ అవసరాల కోసమో మొక్కుబడిగా విష్ చేసి అంతా పార్టీలో మునిగి భోజనాలు చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళను మళ్ళీ మ్యారేజ్ డే అనో పుట్టినరోజునో పార్టీకి పిలిస్తే తప్ప ఎప్పుడు ఫోన్లో కూడా ఉలకరు పలకరు, మంచి చెడులు తెలుసుకోరు. మనము అంతేలే నిట్టూర్పుగా అన్నాడు రమణారావు. ఎప్పుడూ లేనిది రమణారావు రఘుని తీసుకుని లంచ్కి మధ్యాహ్నం ఇంటికి వచ్చేశాడు. వస్తున్న దారిలో ఒక పార్కు దగ్గర రాజేష్ తమ కుటుంబంతో అనాథ పిల్లలకు పులిహోరతో పాటు ఏదో స్వీట్ ముక్క పంచడం చూశాడు. ఆ పిల్లలంతా సంతోషంగా తిని కాసేపు గెంతులు వేస్తూ ఆడటం చూశాడు. ఆ సందడి చూసిన తర్వాత అప్పటి వరకు పని రాక్షసుడుగా మారిన రమణారావు మనసులోతుల్లో మరుగున పడిపోయిన అసలైన మట్టి మనిషి ఆలోచించటం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళాక లంచ్ చేస్తూ భార్య రాధతో జరిగిందంతా చెప్పాడు. రాధ కూడా తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది. విస్మయంగా వాళ్ళిద్దరి సంభాషణ విన్న రఘు వాళ్లకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి ఆ మరునాటి మీటింగులన్నీ మరో రోజుకు వాయిదా వేయించాడు. రాజేష్ని మరో రోజు కుటుంబంతో గడపమని చెప్పాడు. తెల్లవారుగానే పెద్ద కారులో కుటుంబం మొత్తాన్ని ఒక చిన్న పల్లెటూరికి తీసుకెళ్లాడు. అక్కడ దగ్గరలో గల ఒక ఖాళీ స్థలంలో నాన్నకో సైకిలు, తమ్ముడికో సైకిలు ఇచ్చి తను సైకిల్ తీసుకుని భార్యలను కూర్చోబెట్టుకుని ఎవరు ముందుగా వెళ్తారో చూద్దాం అంటూ చిన్న పోటీ పెట్టాడు. రఘు మాటలకు మొదట అందరూ ఆశ్చర్యపోయారు. ఆనక ఏదైతే అదైందని అందరూ భార్యలను కూర్చోబెట్టుకుని సైకిళ్ళు ఎక్కేశారు. పోటీ పడుతూ తొక్కేశారు. పిల్లలంతా కమాన్ తాత, కమాన్ కమాన్ అంటుంటే మొదట కాస్త సిగ్గుపడ్డా ఆ తర్వాత రమణారావు సైకిల్ తొక్కే స్పీడ్ పెంచాడు. కొద్ది దూరం తర్వాత కొంచెం తడబడి ఇద్దరూ పక్కన ఉన్న బురదలో పడ్డారు. రమణారావు కాస్త బురద తీసి మురిపంగా భార్యపై విసిరాడు. వెంటనే రాధ ఉక్రోషంతో పిడకలు కొట్టిన చేతులివి ఏమనుకుంటున్నారో అంటూ మరింత బురదను రమణారావుపైకి విసిరింది. అంతసేపు కాస్త అసహ్యంగా చూస్తున్న కోడళ్ళిద్దరూ అత్త మామల సరసాలు చూసి వాళ్ళు కూడా భర్తలపై బురద విసరటం మొదలుపెట్టారు. అలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ సరదాగా పిల్లలు పెద్దలు అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న చెరువులో స్నానాలు కానిచ్చారు. అక్కడే వంట చేసుకుందామని సర్ప్రైజ్గా సామాన్లు తెచ్చిన రఘువైపు చూసి సంతోషంగా అందరూ థ్యాంక్స్ చెప్పారు. రమణమ్మ వంట చేయబోతుంటే రాధ, నువ్వు కూర్చో రమణమ్మ, ఈరోజు మేము వంట చేసి పెడతాం అంటూ కోడళ్ల వైపు చూసింది. సరేనంటూ వాళ్ళు కూరగాయలు కట్ చేస్తుంటే రాధ వంట చేసేసింది. ఖాళీగా ఉండలేక రమణమ్మ అక్కడే ఉన్న మోదుగు చెట్టు ఆకులు తెచ్చి విస్తళ్ళు కుట్టడం మొదలుపెట్టింది. అందరూ వాటిని చూసి మరింత సంబరపడి విస్తరాకుల్లోనే భోజనాలు చేశారు. నెమ్మదిగా అక్కడేవో కునుకు తీసి రాత్రికి ఇంటి ముఖం పట్టారు. తమకు ఊహ తెలిసినప్పటి నుండి ఇంతటి సంతోషాన్ని ఎప్పుడూ అనుభవించలేదని అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు హత్తుకుని తెగ సంబరపడిపోయారు. రమణారావు మాత్రం తమ కుటుంబం ఇంత సంతోషంగా గడపటానికి కారణమైన రాజేష్కు తన మనస్సులోనే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని హాయిగా నిద్రపోయాడు. 787వ వినిపించే కథ శ్రీమతి స్వాతి తక్కళ్లపల్లి గారి కథ సంతోషం విన్నారు. ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.